జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో వారాహి దుఃఖ నివారణ మంత్రము ఒకటి ఉందండి. అంటే మనము చాలా దుఃఖంలో, బాధలో, అసలు మనకి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక, దుఃఖ నివారణ మంత్రాన్ని గనక మనము అనుకుంటే, మనసులో తలుచుకుంటే చాలండి, మన దుఃఖాన్ని తీర్చడానికి అమ్మవారే కదిలి వస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి. చాలా పవిత్రమైన ఈ మంత్రము మన దుఃఖాన్ని పోగొట్టడము అంటేనండి మనకి చాలా బాధ వేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఎదుటివారికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఉంటామండి. దుఃఖము, బాధ, కన్నీరు వస్తూనే ఉంటుందండి. అసలు దాన్ని మనము ఎలా ఆపుకోవాలో కూడా తెలియనటువంటి కొన్ని క్షణాలు కొంతమంది జీవితాల్లో కలుగుతూ ఉంటాయండి. అలాంటి అప్పుడు వారాహి అమ్మవారి యొక్క దుఃఖాన్ని మొత్తంని తుడిసివేసే ఈ మంత్రాన్ని గనక మనం వారాహి అమ్మవారిని తలుచుకొని మనము ఈ మంత్రాన్ని అనుకుంటే చాలండి, వారాహి అమ్మవారి ఏదో ఒక రూపంలో కదిలి వచ్చి మన యొక్క దుఃఖాన్ని పోగొట్టి మనకి మంచి అనేది చేస్తారు అనడంలో అతిశయోక్తి అసలు లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో చాలామందికి అప్పులు పాలైపోయి చాలామందితో మాటలు పడుతూ ఉన్నప్పుడు అసలు ఆ మాటలు తట్టుకోలేని స్థితిలో ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్యన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీతో కూడా ఇద్దరిలో నలిగిపోతూ ఉంటారు. బయటికి బాధ చెప్పుకోలేక 10 మందిలో చెప్పుకుంటే ఏమవుతుందో తెలియక, ఇలా ఒకటని కాదండి, ఏ సమస్య అయినా సరే, పెళ్ళి కావటం లేదని కొంతమంది అమ్మాయిలు చాలా బాధపడుతూ ఉంటారు. ఉద్యోగం రావటం లేదని, పిల్లలు లేరని, ఇలా మానసికంగా ఎన్నో రకాలుగా మన జీవితంలో ఎన్నో సమస్యలు మన కృంగదీసేటప్పుడు వారాహి అమ్మను తలుచుకొని ఈ మంత్రాన్ని చదవండి. దుఃఖహంత్రి, దుఃఖహంత్రి అంటే మన దుఃఖాన్ని పోగొట్టేలాగా చేసే మాత మన వారాహి మాత అండి. అందుకే మనకి వారాహి మాతని మనము రాతదేవత కూడా పిలుస్తూ ఉంటాము. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా నిలిచి ఉన్న మాత అమ్మవారు కాబట్టి కంపల్సరిగా ఈ మాట అనేది మనము అనుకోవాలండి. ఎందుకు అంటే ఈ పేరులోనే ఉంది, దుఃఖ హంత్రి, దుఃఖాన్ని మొత్తం హరించి వేసేది అనేది ఈ మంత్రానికి అర్థమండి. కాబట్టి అమ్మవారిని తలుచుకుంటూ మనము ఈ మంత్రాన్ని చదవటం వల్ల అమ్మవారే దిగి వచ్చి మన కన్నీరుని తుడుస్తారు అనడంలో అసలు సందేహం లేదండి. ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో కంపల్సరీగా అమ్మవారు మన దగ్గరకు వచ్చి మన యొక్క దుఃఖాన్ని, ముందుగా మనల్ని బాధని సముదాయించి ఆ దుఃఖాన్ని కూడా తీసివేసి మనకి రక్షించే ఏకైక దైవము ఎవరు అంటే మన వారాహి అమ్మవారేనండి. ఎప్పుడు అంటే మనకి నమ్మకం ఉన్నప్పుడు, నమ్మకంతో మనం ఆర్తితో, భక్తితో అమ్మవారిని పిలిచినప్పుడు తప్పకుండా మిరాకిల్స్ అనేవి మన జీవితంలో గొప్ప అద్భుతాలు అమ్మవారు జరిపిస్తారు అనడంలో కూడా అతిశయోక్తి లేదండి. నెగిటివ్ మైండ్ తీసేసి ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి. అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళే ప్రయత్నించండి. నమ్మకం లేకుండా మాత్రం మీరు అసలు ప్రయత్నించవద్దు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.